దోషము లేని దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా 23:32. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు. ఇద్దరు నేరస్తుల మధ్య యేసయ్య వ్రేలాడుతూ ఉన్నాడు. ఆయన పరలోకాన్ని విడిచి తల్లి గర్భములో నుండి ఇహలోక గృహానికి వచ్చినవాడు. అలా దేవుడు దిగి రావడం చాలా కష్టం. శిశువుగా ఉన్నప్పుడు నరహంతకుల చేత చుట్టబడడం వల్ల ఐగుప్తుకు పారిపోవలసి వచ్చింది. ఈ పాపపు స్వభావం కలిగినటువంటి పిల్లలతో ఎదిగి వారితో పాటు తిరిగాడు. 12 ఏళ్ల వయసులోనే దేవాలయములో ఆత్మీయ విషయాలను చర్చించారు. పెద్దవాడైనప్పుడు తనను నమ్మని సహోదరుల మధ్యలో ఉన్నారు. దేవుని రాజ్య సంబంధ అవసరాలు ముందు చూడాలని తల్లిదండ్రులకు బోధించేవాడు. తన సేవ ప్రారంభంలో శిష్యులను ఎన్నుకున్నారు. వారిలో కొంతమంది తీవ్ర స్వభావం కలిగిన వారు. పేతురు తొందరపాటు కలిగినవాడు. యోధా ఇస్కరియోతు ఒక వేషధారి. అనుమానించే తోమా అనేవారు కూడా వారిలో ఉన్నారు. పాపంతోనూ స్వనీతితోనూ ఉన్నటువంటి పరిసయ్యులు పిలిచినప్పుడు భోజనానికి కూడా వెళ్ళాడు. ఇలా తనను తాను తగ్గించుకుంటూ జక్కయ్య ఇంటిలోనికి సహితం ఆయన వెళ్ళాడు కదా. ఇప్పుడు శిలువ మీద ఉన్నప్పుడు ఇద్దరు దొంగల మధ్య ఉన్నారు. ఇలా తనను తాను పాపులతో పాటు గుర్తింపబడ్డాడు. ఈ సంకల్పముతోనే ఆయన భూలోకానికి వచ్చారు కూడా. ఆయన తన మార్గంలో దిగజారిన మానవ స్వభావాన్ని ఎదుర్కొన్నాడు. పేదలైన వారితో పాటు కలిసి జీవించాడు. పరిశుద్ధత, ప్రేమ లేకుండా చెడు తలంపులతో ఉన్నటువంటి హృదయమే నరకం. పరిశుద్ధులు, దేవదూతలు మనతో పాటు నివసించలేరు. క్రీస్తు క్రిందికి దిగి సంపూర్తిగా పాపులతో గుర్తింపబడ్డాడు. బరబ్బా అనే ఒక నరహంతకునికి బదులు అతని స్థానములో ఈయన నిలిచారు కూడా. పాపుల యొక్క సమస్యలు ఆయనకు తెలుసు. మన పాపాలను యేసుక్రీస్తు వారు తనపై వేసుకొని మానవుని విష స్వభావాన్ని దిగమరింగాడు కదా. మనతో పాటు జీవించాలని ఒక నేరస్తుని వలె మరణదండన పొందేంతగా దీనుడైపోయాడు కదా. నీ ప్రమేయం నా ప్రమేయం లేకుండా, ఆశ లేకుండా యేసు ప్రభువారు ఏమీ చేయలేడు. మన పాప స్వభావాన్ని యేసుక్రీస్తు వారు సమాధిలో పాతిపెట్టారు. ఆయన నీ కొరకు నా కొరకు మరణించారు. ఆయన అతిక్రమ క్రియలు చేసిన వారిలో ఒకడుగా ఎన్నిక చేయబడ్డాడు. పాపం యొక్క జీతమైనటువంటి మరణాన్ని ఆయనే పొందాడు. అయితే మనలను గూర్చి ఆయనకు అంతా తెలుసు గనుక ఆయనే మనలను రక్షించగలడనే నిరీక్షణ మనకు కలుగునుగాక. ఆమేన్.